సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, తల్లి, లక్షల్లో ఒక్కరికే ఈ అదృష్టం. తొందరపడి నెట్టేస్తే ఈ శుభవార్త మళ్ళీ వినలేవు. నీకు చెప్పే తీరాలి, తప్పకుండా విను, చూడమ్మా అని చెప్పి బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చారండి. మన సాయి భక్తులందరూ కూడా ఏం జరిగినా సరే ఉన్న బాధలన్నీ పక్కన పెట్టి బాబాగారు అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారో, మనకు ఎలాంటి శుభవార్తని అందించాలని అనుకుంటున్నారో, ఈరోజు మన కోసం ఏం చెప్పాలని వచ్చారో తెలుసుకోవాలంటే ఈరోజు అదృష్టాన్ని సాధించకుండా వినాలి. మరి బాబాగారు అందించే ఈ సందేశం నిజంగా మన జీవితంలో మార్పు రావచ్చు. ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఎక్కడ తప్పులు చేస్తున్నామో, ఎందుకు ఈ సమస్య మొదలైంది అని ఆలోచించి చూడు. బాబాగారు ఏం చెప్తున్నారో దాన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెడితే కనుక తప్పకుండా మన జీవితంలో అదృష్టమే పడుతుంది. మరి అనుకున్నది సాధించాలంటే ఈరోజు బాబా అందించే సందేశం కూడా వినాలి తల్లి. నీ కలలన్నీ ఆవిరమవుతున్నాయి, బాధపడకు. ఈరోజు అనుకున్నది సాధించలేకపోతున్నానని కుమిలిపోతున్నావు. బాధలు ఎన్ని ఉన్నా నిన్ను ఓదార్చడానికి ఈ బాబా ఉన్నాడు. ఇది ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు? కాస్తంత ఓపిక పట్టు తల్లి. నీ బాధలన్నీ మాయం చేసే బాధ్యత ఈ సాయి తీసుకున్నాడు. ఎందుకు ఆవేదన చెందుతున్నావు తల్లి? నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. ఇక ఆలోచించకు. నువ్వు చేసే ఎలాంటి సాయమైనా తప్పకుండా తిరిగి వచ్చి నిన్ను చేరుతుంది. నువ్వు చేసే ఏ మంచి పనైనా తిరిగి అది నీ వద్దకే వస్తుంది. సంతోషం అనే పెద్ద ఫలం కన్నా నమ్మకం అనే చిన్న విత్తనం చాలా గొప్పది. నువ్వు ఆ నమ్మకాన్ని ఉంచావో, నా మీద ఎంతో భక్తి శ్రద్ధలతో అనుకున్నది సాధించాలని ప్రయత్నం చేస్తున్నావు. ప్రతిరోజు ఈ సాయికి పెట్టనిదే నువ్వు తినవు. నువ్వు నా బిడ్డవి, ఎంతో ప్రియమైన బిడ్డవి. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. బాబా, నువ్వేమో ఎన్నో చెబుతున్నావు, కానీ నా కష్టాలు అయితే తీరట్లేదు. నా కన్నీళ్లను దాచుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాను. నీ ముందు నీ ఫోటోని చూస్తే సాయి ఒక్కసారిగా కళ్ళల్లో నీరు వచ్చేస్తాయి. ఎందుకు బాబా ఇంత కష్టం ఇచ్చావు అనిపిస్తుంది. బాబా, నీ ముందే కూర్చొని అనుక్షణం నా బాధలను నీతో పంచుకుంటున్నాను తల్లి. నువ్వు బాధలు ఒక్కటే పంచుకోవడం లేదు, ప్రతిదీ నాతో పంచుకో. నువ్వు ఎలా ఉన్నా నాతో చెప్పుకో. నీ సమస్య ఒక్కటే కాదు, ఆనందంతో ఉప్పొంగినప్పుడు ఆ ఆనందాన్ని పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నన్ను మర్చిపోతున్నావు? నువ్వు చేసిన మంచి పని ఎంతమంది చూశారన్నది ముఖ్యం కాదు తల్లి. ఆ పని వల్ల ఎందరి జీవితాలు బాగుపడ్డాయన్నదే ముఖ్యం. నీ వల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. నువ్వు ఎంత సహాయం చేస్తున్నావంటే, నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే, నీకున్నా లేకున్నా కూడా ఇతరులు కష్టపడితే నువ్వు చూడలేవు. నీ మనసు విలవిల్లాడిపోతుంది తల్లి. జననానికి మరణానికి ఒక టైం అంటూ ఉంటుంది. మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక టైం రాసిపెట్టి ఉంటున్నాడు ఆ భగవంతుడు. ఆ సమయం వచ్చేదాకా నువ్వు ఎందుకు చూడాలంటే ఆరాట పడిపోకూడదు. నువ్వు ఆరాట పడినంత మాత్రాన ప్రయోజనం ఏమీ ఉండదు. మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది అంటారు. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఆశ, నిరాశ, ఏదైనా దేన్ని పంచుకోవాలన్నా నిర్ణయం అయితే నీకే వదిలేస్తాడు ఆ భగవంతుడు. కానీ నువ్వు చూపించే ప్రేమ, జాలి, ఇతరుల పట్ల ఆప్యాయత, అవన్నీ కూడా నీ వెంటే వస్తాయి. నువ్వు చేసిన మంచి తప్పకుండా నీతోనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో నువ్వు కష్టంలో బాధపడుతూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్వయంగా ఆ భగవంతుడు దిగి వచ్చి నీకు సహాయం చేయగలడు. అంతటి శక్తి మంచికి ఉంది, ధర్మానికి ఉంది. నువ్వు ఎప్పుడు ధర్మంగా నడుచుకుంటావో ఎవరిని బాధ పెట్టకు. ఒకవేళ నిన్ను బాధపరిచినా
వాటిని పట్టించుకోవద్దు. నీకెందుకులే అన్నట్టుగా ఉండు. నువ్వు మౌనంగా భరించలేనంత కాలం కూడా నీకు ఎలాంటి కష్టము ఉండదు. ఒకడికి తక్కువ చేసి మాట్లాడనని నువ్వు నాకు మాట ఇవ్వాలి. నన్ను తక్కువ చేసి వారి దగ్గర నేను ఉండను బాబా. మరణాన్నైనా ఎదురిస్తాను, కానీ నాకు విలువలేని చోట మాత్రం ఉండను అని నా బిడ్డ అంటుంది. అంతటి గొప్ప స్థాయిలో నా బిడ్డ ఉంది. ఈరోజు నేను చెప్పిందల్లా చేస్తుంది. ఏదో ఒకరోజు ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. తల్లి తల్లి నీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. ఈరోజు నువ్వు దురదృష్టంతో బాధపడి ఉండొచ్చు, కానీ రాబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. నువ్వు ఆనందంగా నీ వాళ్ళతో ఉండబోతున్నావు. ఒకరిగా ఉన్నా పర్వాలేదు, కానీ బాధ పెట్టే బంధాలు నాకొద్దు బాబా అని నువ్వు అంటున్నావు. కానీ ఆ బంధాలు నీకు ఏదో ఒకరోజు ఉపయోగపడతాయి. వాళ్ళే నిన్ను అర్థం చేసుకొని నీ ముందుకు వస్తారు. నిన్ను అవమానించినా సరే, ఎంత గొప్పవారైనా సరే అసలు వదిలిపెట్టవద్దు. తగిన గుణపాఠం చెప్పు. ఎందుకంటే నిన్ను బాధపెట్టి అవమానించే హక్కు ఎవరికీ లేదు. ఒకవేళ నువ్వు బాధ పెట్టాలని చూసినా భగవంతుడే ఏదో ఒక రూపంలో వచ్చి వారికి తగిన శాస్తి చేస్తాడు. మరి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను ఏడిపించారు కదా అని నువ్వు వారిని తిరిగి ఏడిపించడం భావ్యం కాదు. ఎదుటి వారిని మంచివాళ్ళ చెడ్డవారా అని పరీక్షించే ముందు మనం వారిని పరీక్షించడానికి అర్హత పొందామా లేదా అనే ఒక్కసారి ఆలోచించాలి తల్లి. ఇతరుల ఒప్పు తప్పుల గురించి మాట్లాడి ఆనందమో లేదా బాధనో పడుతున్నామంటే ఇంకా మన భగవంతుని దారిలోకి రాలేదని అర్థం. ధర్మంగా బ్రతకాలి. సాటి వారిని చిన్నతనంగా చూడకూడదు. పాటించినవాడు దేవుడయ్యాడు, తప్పినవాడు రాక్షసుడయ్యాడు, తెలియనివాడు మనిషిగా మిగిలాడు. కాబట్టి మనం ధర్మబద్ధంగా నడుచుకోవాల్సిన సమయం ఇది. జీవితం మీద భయం ఉన్నవారు బంధాలకు సమయం ఇస్తారు. అదే జీవితం అంటే భయం లేనివారు దీనికి సమయాన్ని ఇవ్వరు. మానవ సంబంధాలైనటువంటి లోతుగా చూస్తే మనిషి ఒంటరివాడే. చుట్టూ ఎంతమంది ఉన్నా, ఆత్మీయత పేరుతో ఎంతగా చేరుకున్నా, తీసుకోవాలనుకున్న ఒంటరివారే. ఈ లోకంలోకి ఒంటరిగా వచ్చిన మనిషి ఒంటరిగానే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది తెలియక ఎంతోమంది జనం పిచ్చివాళ్ళలా కోరికలతో సతమతం అవుతూ ఉంటారు తల్లి. నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం అవ్వాలి, కానీ ఒకరి కన్నీళ్లకు కారణంగా మారకూడదు. ఎందుకంటే అవి ఎప్పుడైతే సరే తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుందో, మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. నువ్వు మంచితనంతో అందరితోనూ అందరూ నా వాళ్ళే అంటూ సమానంగా చూస్తూ నీకు తెలియకుండానే కొన్ని బంధాలు దూరమవుతాయి. అలాంటి బంధాలు నీకు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అన్న స్థితికి వస్తాయి. 100 మంది పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసిన చెడ్డోడివే అంటారు. 100 చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేసిన మంచోడివే. జనానికి నీ గతంలో పని లేదు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఈ క్షణం నువ్వు అందరితోనూ ఎలా ప్రవర్తిస్తున్నావు, ఇవి మాత్రమే చూస్తారు. నువ్వు ఖాళీగా ఉంటే, అందరికీ అందుబాటులో ఉంటే అలుసుగా చూస్తారు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అర్హత లేని వాళ్లకు అతి చనువు ఇవ్వటం ఆత్మాభిమానానికి హానికరం. తల్లి, నీ జీవితం, నీకు రాబోయే సంతోషం నిన్ను ఊరటనిస్తుంది. నీ కల్మషం లేని మనసుకి ఆ భగవంతుడే దారి చూపిస్తాడు. ఈరోజు నీ కష్టం పంచుకోవడానికి సాయి అదృష్టాన్ని తీసుకువచ్చాడు. రేపటి గురువారం నాడు తప్పకుండా నీ జీవితంలో మార్పు మొదలవుతుంది. ఒక శుభవార్తని తప్పకుండా వింటావు. మనసుకి ఆశ ఎక్కువ. ఎందుకంటే దేన్నైనా కావాలి అంటుంది. కాలానికి అనుభవం ఎక్కువ. ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. నువ్వు కోరింది తప్పకుండా చేరుతుంది. అది నీ జీవితానికి ఎంత ముఖ్యమో అని భగవంతుడు నిర్ణయిస్తాడు. ఎన్ని లెక్కలు వేసినా అంతు చిక్కనిది జీవితం. కానీ ఈరోజు నీ జీవితంలో కష్టం ఉండవచ్చు. రేపు వచ్చే సంతోషాన్ని చూసి నువ్వు మురిసిపోతావు. ఈరోజు నీకు చేయి అందించడానికి ఎవరూ లేరు అని నువ్వు బాధపడుతున్నావు. ఈ సాయి ఉన్నాడు అన్నది మర్చిపోతున్నావు. రేపు నీ కోసం చప్పట్లు కొట్టేందుకు ప్రపంచమే ఎదురు చూస్తుంది. ప్రయత్నం చేస్తే తప్ప
నీ గెలుపుని నువ్వు ముందు ఉంచుకొని ఓటమిని అంగీకరించడానికి ప్రయత్నం చేస్తున్నావు తల్లి. పైకి వెళ్ళి ఒక్కసారి ప్రయత్నం చెయ్యి. నువ్వు ఏ ప్రయత్నం చేయకుండానే ఫలితం ఆశిస్తావు తల్లి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.